అతనో బాబా దర్గాకు వచ్చే వందలాది మంది భక్తులకు దువా ఇస్తూ ఉంటాడు. అతని ఆశీర్వాద బలం గురించి ఆ నోటా ఈ నోటా ప్రచారం హైదరాబాద్ వరకు పాకింది. అక్కడి నుంచి ఓ వ్యక్తి బాబా దువా కోసం దర్గాకు వచ్చాడు. తీరా చూస్తే అతను చిన్ననాటి స్నేహితుడు. దీంతో అతని ఆనందం రెట్టింపైంది. ఇంకేముంది, ఆ ఆనందాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. అది కాస్త పోలీసుల వరకు వెళ్ళింది. కొన్నాళ్లకు ఆ బాబా నగరానికి వచ్చాడని తెలుసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకొని కటకటాల వెనక్కి నెట్టారు. అసలెవరి బాబా, ఎందుకు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. ఎందుకంటే ఏ కష్టమొచ్చినా తప్పించుకునేందుకు ఏదో ఒక మార్గం ఉండనే ఉంటుంది కాబట్టి. ఈ సామెతను కొందరు నేరగాళ్లు తూచా తప్పకుండా పాటిస్తుంటారు. పోలీసుల కళ్లు గప్పేందుకు దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోరు. అలా ఓ నేరంలో అరెస్టైన నిందితుడు విచారణకు సహకరించకుండా మధ్యలోనే పరారై బాబా అవతారమెత్తి అందరినీ ఏమార్చాడు. కాని నిజం ఎప్పుడూ ఒకప్పుడు బయటపడకపోదు కదా. ఈ కేసులోనూ అదే జరిగింది. హైదరాబాద్లోని లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎస్ మక్తాకు చెందిన 33 మహమ్మద్ జావేద్ ఓ రౌడీ షీటర్. 2018లో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో ఇతను 5వ ముద్దాయిగా ఉన్నాడు. విచారణకు హాజరు కాకపోవడంతో ఈ కేసులో జావేద్పై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో జైలుకు వెళ్లడం ఇష్టం లేని ఈ రౌడీ షీటర్ పోలీసులకు చిక్కకుండా గత ఏడాది జూన్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అందుకోసం పవిత్రమైన దర్గాను ఆశ్రయంగా మార్చుకున్నాడు. జావేద్ ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు తన అమ్మమ్మగారి ఊరైన సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాలకు చేరాడు. అక్కడ జిందేషా మదార్ దర్గాలో బాబా అవతారమెత్తాడు. దైవం సన్నిధిలో భక్తుల మధ్యలో ఉంటే తనను పోలీసులు ఎప్పటికీ పట్టుకోలేరన్న ధీమాతో ఏడాది నుంచి దొంగ బాబాగా చలామణి అయ్యాడు. అతని దువా గురించి హైదరాబాదులో ఉండే అతని స్నేహితుడికి తెలిసింది. దువా కోసం వచ్చిన అతను జావేద్తో దిగిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అంతే, వెతకబోయిన తీగ పోలీసుల కాలికి తగిలినట్టయింది. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఫోటోతో జావేద్ కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. అతను హైదరాబాద్ వచ్చాడన్న పక్కా సమాచారంతో బషీర్బాగ్లోని ననామియా మసీద్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తనిఖీ చేసి నిర్ఘాంతపోయారు. జావేద్ వద్ద 115 గ్రాముల గంజాయి దొరికింది. తాజాగా గంజాయి కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్కు తరలించారు. మహమ్మద్ జావేద్ ఇతను ఇంత క్రితం 2018లో ఒక మర్డర్ కేసులో A5గా ఇతను ఉన్నాడు. అప్పుడు అరెస్ట్ కాబడ్డాడు. అరెస్ట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ జైలు నుంచి బయటకు వచ్చిన రిమాండ్ పీరియడ్ నుంచి వచ్చిన తర్వాత ఇతను లాస్ట్ ఇయర్ జూన్ నుండి ఇతను టోటల్గా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇతనిపైన NBW కూడా ఇష్యూ అయింది. NBW కూడా దొరకలేదు. అయితే అప్పుడు ఏంటంటే ఇప్పుడు మా పోలీస్ వాళ్ళు కొద్దిగా ఇతని పైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. షేక్ జావేద్ ఎవరైతే ఉన్నారో ఇతను వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పోయి అక్కడ చేరియాల వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ జిందేష్ మదర్ అని ఒక దర్గా ఉంది. ఆ దర్గా లోపల బాబాగా అవతారం ఎత్తి వచ్చిన వాళ్ళందరికీ దువా ఇవ్వడము అది చేయడం మొదలుపెట్టిండు. హైదరాబాద్ నుంచి కూడా ఒక్కొక్క ఫ్రెండ్ పోయి అతను కూడా అతనితో దువా తీసుకొని వచ్చి అది ఫేస్బుక్లో లోడ్ చేస్తే అది ఏమైపోయిందంటే ఇమీడియట్గా మన వాళ్ళకి తెలిసిన తర్వాత అతని ధైర్యం ఏంటంటే నన్ను ఇక్కడి నుంచి ఎవరు తీసుకుపోలేరు. ఎందుకంటే అతను అక్కడ బాబాగా అవతారం ఎత్తిండు కాబట్టి భక్తులు అబ్జెక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ తీసుకుపోలేరని ఒక దాంతో అక్కడ ఉండే మన వాళ్ళు కూడా అక్కడ పోయి వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఎస్ ఇతను జావేదే NBW ఇతని మీద పెండింగ్ ఉందని చెప్పి అతని మీద వాచ్ పెట్టడం జరిగింది. అతను
ఇక్కడ కొద్ది రోజుల తర్వాత ఆనేమియా మాస్క్ అని ఇక్కడ మన బషీర్బాగ్లో ఉంటుంది, ఆ ఏరియాకి రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత మన వాళ్ళు ఇమీడియట్గా అతన్ని క్యాచ్ చేస్తే అతన్ని వెరిఫై చేసినట్టయితే అతని దగ్గర గాంజా మరియు బాబా వేసుకునే బట్టలు అవన్నీ కూడా అతని దగ్గర దొరకడం జరిగింది. ఒకసారి నేరం చేసి తప్పించుకున్న జావేద్ మరోసారి అదే తప్పుడు మార్గాన్ని అనుసరించాడు. చివరకు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు.